ఏ అమ్మని పిలుస్తున్నావు, ఏ అమ్మని పూజ చేశావు, ఆ అమ్మలోకి మీ అమ్మ ప్రవేశించింది. ఇప్పుడు నీకు ఎప్పుడూ అమ్మ పూజలు అందుకుంటూనే ఉంటుంది. నువ్వు పాడైపోతే అమ్మ ఏడుస్తుంది తప్ప సంతోషిస్తుందిరా అనుకున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పుడు ఇంకా అలాంటి కోరిక కలగలేదు. మా అమ్మ బహుశా నన్ను అలా నియంత్రించి ఉంటుంది. లేకపోతే నేను ఈ పాటికి మీకు ఉపన్యాసాలు చెప్పడానికి ఉండేవాడిని కాదు, ఏ రోడ్డు బగబడిపోయి ఉండేవాడు. ఆ అలవాటు ఉండిపోయి చూసారా. కాబట్టి నేను ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే, నా ఇదేదో నేను సాధించిన గొప్ప విషయంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో. వేదం ఎంత సత్యం మాట్లాడిందో చెప్పడానికి చెప్తున్నాను. ఒక రాత్రి వేళ నీకు అమ్మని చూడాలి తాపత్రయం కలిగింది. ఇంట్లోకి వచ్చేటప్పటికి వీడియోలో చూసావు, ఆ అమ్మ లేదు, బెంగొచ్చేసింది. ఇప్పుడు ఒక ఆవుని చూడడానికి కూడా నీకు టైం లేదు. ఎలా మరి అమ్మ అంటే, పరాశక్తి అంది వేదంలో, నువ్వు ఎక్కడున్నా అమ్మ నీ పక్కనే ఉంది, నువ్వు నమ్మగలిగితే. ఎలా? భూమిగా నీ దగ్గరే ఉందండి. భూమి అమ్మ. అందుకే భూమాత. కిందకి దిగేటప్పుడు మా అమ్మ పక్కన పడుకుని ఉందనుకోండి, మంచం పక్కనే. గభాలను దిగేటప్పుడు అమ్మని చూశారనుకోండి, అయ్యో అమ్మ అని గబుక్కుని పొరపాటున కాలు పెట్టిన, అయ్యో అమ్మ 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 క్షమించమ్మా, చూడలేదమ్మా అంటాం కదా. భూమాత అమ్మ. నీకు లేకపోవడం అంటే అమ్మ అక్కడే ఉంది. కాబట్టి అమ్మ తప్పక కాలు పెడుతున్నానమ్మా, క్షమించని చెప్పి దిగు. ఇక నువ్వు ఎక్కడ తిరిగితే అమ్మ నీ పక్కన లేదురా. ఇప్పుడు నువ్వు ఉపన్యాసం చెప్తుంటే అమ్మ పక్కనే ఉంది, నువ్వు అన్నం తింటుంటే అమ్మ నీ పక్కనే ఉంది. అసలు అమ్మ లేకపోవడం ఏంట్రా? ఓరి పిచ్చాడా, నువ్వు ఒక్కటి అర్థం చేసుకో. అమ్మ అంటే ఇంత గొప్పదని నీకు చెప్పిన నేను నిన్ను అమ్మలేని వాణ్ణి ఎలా చేస్తాననుకుంటున్నావు? అందుకే ఒక్క అమ్మని ఇచ్చినప్పుడు నీకు 3 అమ్మల్ని ఇచ్చాను. మామూలుగా నిన్ను కన్న తల్లి, గోమాత, భూమాత, 3 అమ్మలే. ఈ 3 పట్ల నువ్వు చేసే అపకారాల్ని, ద్రోహాల్ని కూడా అంత స్థాయిలోనే లెక్క వేసి పాపం కూడా కడతాను, గుర్తుపెట్టుకో. నీకు నేను ఇంత ఉపకారం ఎలా చేశానో, నువ్వు అపకారం చేస్తే అమ్మతనం లేదని మాత్రం అనుకోకు. ఆవుని తన్నావో అంతే అపకారం. ఆవు ఏడిచేటట్టు ప్రవర్తించావో అంతే అపకారం. నిష్కారణంగా గోవుని కొట్టావో నీకు అంతే పాపం. అమ్మని కొట్టిన పాపం వేస్తా. ఆవు కరిటి పండెడితే అమ్మ సంతోషించిన సంతోషం ఆవుకి ఇచ్చిన వాడివై యజ్ఞం చేసిన ఫలితం వేస్తా. భూమిని నిష్కారణంగా ఖేద పెట్టావో అంతే పాపం వేస్తా. భూమి పట్ల మర్యాదగా ప్రవర్తించావో అంతే ఫలితం వేస్తా. మీకు అందుకే చూడండి, భూమి విష్ణువు దగ్గరికి వెళ్ళో మాట అంటుంటుంది, నాకు భూమి నేను ఈ భారం భరించలేకపోతున్నానంటుంది. ఈ భారం భరించలేకపోతున్నాను ఎలా అంటుందండి ఆవిడ? అలా అనడానికి ఏం లేదు, కొత్త బరువు ఏం రాదుగా. భూమి మీద సృష్టి చేసినప్పుడు బ్రహ్మగారికి తెలియదేంటి ఇంత బరువు ఉంచాలని. ఆవిడ భరించలేనిదేది అంటే పాపాన్ని భరించలేదు ఆవిడ. పాపం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు అనుకోండి, భూమి మీద అమర్యాదగా తిరిగే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అనుకోండి, అది ఆవిడ భరించలేక ఇక నేను తట్టుకోలేకపోతున్నానంటుంది ఆవిడ. కాబట్టి అమ్మ పట్ల మర్యాదగా ఉండు. ఇప్పుడు ఈ వేదమంత్రము యొక్క అర్థంలోంచి మీరు రండి. ఇప్పుడు అమ్మ ఏది? భూమియే అమ్మ. అయితే శాస్త్రం అంది, నువ్వు ఉన్నటువంటి ప్రాంతమేదో ఆవిడ, అందున ప్రత్యేకించి జంబూద్వీపే భరతవర్షే భరతఖండే వైదిక భూమి, కర్మభూమి. కాబట్టి భరతమాత అంటాం. ఈ దేశము ఒక అమ్మ. ఇప్పుడు ఈ దేశాన్నంతటినీ, భరతఖండాన్ని మీరు ఒక అమ్మగా భావన చేస్తే, ఆ అమ్మకి వడ్డాణము ఎక్కడుంది? వడ్డాణము నాభికి తగులుతూ ఉంటుంది. ఈ నాభి గొప్పతనమేమి? నువ్వు కడుపులో ఉన్నప్పుడు అమ్మ నాభి బంధాన్ని పెట్టుకుంది. నీ యొక్క బొడ్డు అమ్మ యొక్క ప్రేగుకి ముడిపడుతుంది. అమ్మ తిన్న అన్నసారం ఆ గొట్టంలోంచి నీలోకి ఎడుతుంది. నువ్వు బయటికి వచ్చేసావు అమ్మ కడుపులోంచి, ఈ బొడ్డు కోసేస్తారు. ఇప్పుడు నాభీబంధం తెగిపోయింది. ఏ బంధం బలపడింది? హృదయ బంధం బలపడిపోయింది. నా కొడుకు, ఆవిడ ప్రేమ, మా అమ్మ నీ ప్రేమ. అందుకే నీ కోసం ఆవిడ చచ్చిపోతానంటుంది. ఆవిడ శరీరం వదిలేస్తే నువ్వు తట్టుకోలేనంటావు. ఇప్పుడు నాభీబంధం తెగింది, హృదయ బంధం ఉంది. హృదయ బంధానికి ఏది కారణం? నాభీబంధం కారణం. ఈ నాభీబంధం ఆవిడ తల్లి అనడానికి గుర్తు. కాబట్టి ఆవిడ నిన్ను కన్న తల్లి అనడానికి గుర్తు ఈ నాభీబంధమే. ఈ నాభి భరతమాతకు ఎక్కడ ఉన్నది? భరతమాత యొక్క నాభీ ప్రదేశమే కంచి. అయోధ్య, మధురామాయా, కాశీ, కాంచి, అవంతిక అని పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక. ఈ 7 అమ్మ శరీరం మీద చక్రాలు. ఇందులో వెన్నుపాము యొక్క చివరకొచ్చేది మూలాధారం.
ఆ మూలాధార చక్రం ఉన్నటువంటి ప్రాంతం, నాభీబంధం ఉన్నటువంటి ప్రాంతం, అమ్మవారు పెట్టుకున్నటువంటి వడ్డాణం ఉన్నటువంటి ప్రాంతం కంచి క్షేత్రం. అందుకే అమ్మ అన్న మాట, వడ్డాణం అన్న మాట ఎంత గొప్పవో, దీనికి ముందు నామాలన్నీ మాతృత్వానికి సంబంధించిన నామాలు వచ్చి ఈ వడ్డాణం వస్తుంది. అందుకని ఇది చూడ్డం కానీ రాకపోతే నువ్వు లలితా సహస్రం ఎన్ని మార్లు చదివినా ఆ భక్తితో ఈ నామాల్ని దర్శనం చేయలేకపోతే వాటికి వివరణ ఎంత చేసినా అనవసరం అన్నారు అంతే మూకశంకరులు. ఎంత వివరణ చేస్తావు వాడికి అమ్మన్న భావన లేనప్పుడు? అమ్మన్న భావన వాడికి ఉన్నప్పుడు నువ్వు వివరణ ఎందుకు? ఇంక అసలు అమ్మ అంటేనే పవిత్రం, ఇంకా అమ్మ గురించి ఎంత చెప్తే అమ్మని గౌరవించిన వాడికి అమ్మకి గౌరవం వస్తుంది. కాబట్టి అమ్మకి సంబంధించిన సూచనలు ఏమున్నాయో వాటికి వ్యాఖ్యానం అక్కర్లేదు, అవి చెప్పు వదిలేస్తే చాలు. దాన్ని మూకశంకరులు ఎంత అందంగా చెప్పారో చూడండి. ఆయన అంటారు, కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి కఠిన స్తన భర నమ్రం కైవల్యానంద కందమ వలంబే అని కైవల్యానంద కందమవలంబే అంటారు. అంటే కందమవలంబే అంటే మూలకందమైనటువంటి దానా అని. అందులో కంచన కాంచీ తిలకం, తిలకం అంటే బొట్టు. ఒక స్త్రీ ఒక 60 రూపాయలు ముతక చీర కట్టుకుంది, ఒక 20 రూపాయలు ముతక రవికి వేసుకుంది, మెళ్ళో ఒక పసుపు తాడు ఉంది, ఒక నల్లపూసల గొలుసు ఒకటి ఉంది. ఆమెకి ఇంక ఏ ఆభరణాలు ఒంటి మీద లేవు. కాళ్ళకి ఓ 2 మట్టెలు పెట్టుకుని ఉంది, సిగలో ఓ గడ్డి పువ్వు పెట్టుకుంది. ఇప్పుడు ఆమెని చూస్తే చాలా పేదరాలు. ఆమె ముఖానికి కాస్త పసుపు రాసుకుని ఓ బొట్టు పెట్టుకుని ఆమె అలా వస్తోంది. ఇంకొక ఆమె కోట్లకి పడగలెత్తినటువంటి ఐశ్వర్యవంతురాలు, ఒంటి మీదంతా నగలు పెట్టుకుని ఉంది, కానీ ఆవిడికి బొట్టు ఒక్కటే లేదు. ఇప్పుడు మీరు ఇవాళ శ్రీ పంచమి, వసంత పంచమి, ఒక్క తాంబూలం ఇచ్చుకుందామంటే ఇద్దరిలో ఎవరిని పిలుస్తారు లోపలికి? బొట్టున్నావిడ్నే పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? తాంబూలం పుచ్చుకునే అధికారం ఆవిడకి ఒక్కరికే ఉంది. ఎందుకుంది? ఆవిడికి బొట్టు ఉంది. బొట్టు ఉండడమే సత్కారమును పొందడానికి, అమ్మవారిగా ఆదరణ పొందడానికి హేతువైంది. ఆవిడ కంచన కాంచీ తిలకం. నీకు ఏది తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, ఆవిడ నీ తల్లి అన్న విషయాన్ని నువ్వు చెప్పినా గుర్తుపట్టలేకపోతే నిన్ను బాగు చేసేవాళ్ళు లేడు. ఈ తిలకం ఒక్కటి ఉంటే మిగిలినవన్నీ లేకపోయినా ఆవిడ ఎలా ఆదరింపబడిందో, అమ్మని లలితా సహస్రంలో ఏ నామాలతో చెప్పారో అవి విన్నప్పుడు నువ్వు నమస్కరించగలిగితే నీ జీవితం అదృష్టం. వసంత పంచమి నాడు ఇటువంటి నామాలు రావడం అంటే మనం కోరుకుంటే వస్తాయండి? నేను ఆపగలనా, నేను తేగలనా నామాలు? ఆ నామాలు వచ్చాయంటే అమ్మవారి అనుగ్రహం ఎంతుందో మీరు ఆలోచించండి. ఎంత అనుగ్రహిస్తే తల్లి ఆ నామాలు వసంత పంచమి నాడు వచ్చేటట్టు చేసిందో, అందులో సోమవారం నాటి అసలు సంధ్య వేళలో. కనుక కంచన కాంచీ తిలకం కరధృత కోదండ బాణ శృణి పాశం. ఆయన అంటున్నారు, అమ్మ అంటే ఏమిటో తెలుసా నీకు? అమ్మ, నువ్వు పాలు తాగి మూతికి ఉండిపోయినటువంటి పాలకి చీమలు పడితే నిన్ను కరిస్తే ఆవిడ ఏడుస్తుంది. అందుకే పిల్లల్ని ఎప్పుడూ రక్షించుకునే ఉంటుంది. పిల్లడు తన్ని తాన్ని రక్షించుకోడు, పిల్లాన్ని ఎప్పుడూ అమ్మ రక్షిస్తుంది, వాడికి రక్షించుకునే స్థితి వచ్చేంత వరకు. అమ్మ, కంచిలో ఉన్న అమ్మ ఇలా పట్టుకుని ఎందుకుందో తెలుసా? ధనుర్బాణం పాశం శృణిమపి దధానం కరతలై. చేతుల్లో ఎందుకు పట్టుకుందంటే నిన్ను ఆశాపాశములు కామక్రోధములు వశం చేసుకోకుండా ఉండడానికి అమ్మవారు ఆయుధాలు చేతిలో పట్టుకుని నిన్ను రక్షించుకుంటోంది. అమ్మ పిల్లాన్ని గబుక్కుని ఏ కుక్కో కరిచేయకుండా బాగా ఎత్తుగా ఉయ్యాల్లో పడుకోబెట్టినట్టు, దోమలు కుట్టకుండా గొడుగు పెట్టినట్టు, వాడికి చలియకుండా ఒంటి మీద మెత్తటి బొంత కప్పినట్టు, చిన్ని ముక్కుకి అడ్డు రాకుండా కంఠం కింద నుంచి బొంత వేసి చెవుల్లోకి ఏవీ వెళ్లకుండా ఇలా చెవులు మించి బొంత కప్పి మెత్తగా ఓ పక్కకి ఓరగిలా పడుకోబెట్టి, చెవు ఇలా మడత పడిపోయిందేమో అని జాగ్రత్తగా ఇలా చూసుకుని ఆ చెవుని ఆ మెత్తటి పరుపు ఆ తలగడ మీద పడుకోబెట్టి, వాడు ఒకవేళ మూత్ర విసర్జన చేసేస్తాడేమోనని ఆ నీటిని పీల్చగలిగినటువంటి పొడిబట్ట ఒకటి వాడి యొక్క మొల దగ్గర వేసి పడుకోబెట్టి, అప్పుడు పని మీద వెళ్ళి అరగంటకోసారి వచ్చి పిల్లాడి వంక చూసుకున్నటువంటి తల్లిలా ఆ కంచన కాంచీ తిలకం చేతిలో చెరుకు విల్లు,
5 బాణాలు, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో ఇవి అంకుశం పాశం పట్టుకుని నిన్ను రక్షిస్తూ నిన్ను దుష్టశక్తులు ఏ బలహీనతలు కబళిస్తాయో అవి కబళించకుండా ఆవిడివి పట్టుకునుంది. అందుకేగా 4 ఆయుధాల యొక్క రక్షణ శక్తి ఎలా ఉంటుందో మీరు విన్నారా? ఇప్పుడు కంచన కాంచీ తిలకం నీకు అమ్మగా ఎలా నిలబడుతోందో చూడు. ఆవిడ ఎంత పెద్ద మాట వేసేశారండి మూకశంకరులు. నిజంగా ఇది అమ్మతనాన్ని అనుభవించడం అంటే. కఠిన స్తనభర నమ్రం, స్తనములు బరువైన స్తనములున్న అమ్మ వంగి ఉంది అన్నారు. పసిబిడ్డ తాను లేచి నిలబడి పాలు తాగడం అమ్మ దగ్గర. అమ్మ బిడ్డన్నే ఒళ్ళో పెట్టుకుని తానే వంగి స్తన్యమును వాడి నోట్లో పెడుతుంది. అమ్మ వంగి స్తన్యమును నోట్లో పెట్టింది కాబట్టి నువ్వు బతికావు, లేకపోతే నీ బతుకే లేదు. నీకెలా తెలుసు పాలు తాగడం? నీకు రాదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు పీనువే. నువ్వు బతికావంటే ఆవిడ వంగింది కాబట్టి బతికావు. కంచన కాంచీ తిలకం, వంగింది స్తనములు కనపడేటట్టు. ఇప్పుడు నీకు అమ్మతనం కనపట్టల్లా స్తనాల్లో అని అడిగారు మూకశంకర్లు. ఈ పైన చెప్పిన నామాలన్నింటినీ ఎంత మర్యాదగా అనుసంధానం చేశారో చూడండి. ఇది నువ్వు మాతృత్వాన్ని గుర్తుపట్టి నిలబడగలిగితే ఆవిడ కంచన కాంచీ తిలకం. నువ్వు కానీ అమ్మా అని ప్రేమతో ఇప్పుడు మనసారా అనగలిగితే, చూసి సంతోషించగలిగితే నీకేమున్నాయి అనవసరం. ఒక్క బొట్టున్న ఆడదానికి ఎంత గౌరవమో ఏవీ లేకపోయినా, అన్నీ ఉన్నా బొట్టు లేని వారికి ఎలా గౌరవం లేదో అలా ఎన్నున్నా నీకు అమ్మని గౌరవించడం చేత కాకపోతే, కంచన కాంచీ తిలకానికి నమస్కారం చేయడం నీకు చేత కాకపోతే నువ్వు బొట్టు లేనివాడివి. నీకు నమస్కరించడం వస్తే నీకు ఏమీ అక్కర్లేదు, అదొక్కటి చాలు నిన్ను రక్షించడానికి. ఆయుధాలు పట్టుకుని నీకు పాలిచ్చి కాపాడుకోవడానికి ఆవిడ వంగుతోంది. ఇదిరా అమ్మ గొప్పతనం అంటే అన్నారు. లలితా సహస్రాన్ని అనుభవించిన మూకశంకరులు అమ్మవారిని చూసి అన్న మాటలవి. కాబట్టి చూడండి, మహాత్ములైనటువంటి వారి నోటి వెంట అమ్మతనం గురించి ఎటువంటి మాటలు వచ్చాయో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి పెట్టుకున్నటువంటి వడ్డాణం ఏదుందో అది నాభికి తగులుతోంది. ఆ నాభి కంచి క్షేత్రంగా ఉంది. ఆ కంచిలో ఉన్న కామాక్షియే లలితా పరాభట్టారిక, లలితా త్రిపుర సుందరి. ఆ లలితా త్రిపుర సుందరి నాభి మీద చుట్టూ ఉన్నటువంటి వడ్డాణమే ఆమె మాతృత్వమునకు చిహ్నం. అందుకే మీరు చూడండి, ఆ వడ్డాణం ఉంది కాబట్టే ఆవిడ అందరికీ తల్లి. ఏ బిడ్డడు ఏ తల్లి కడుపులోంచి వచ్చినా నాభీబంధం లేకుండా పుట్టినవాడు లోకంలో లేడు. ఇవాళ అమ్ముందా లేదా వేరే విషయం, కానీ వాడు ఈ లోకంలో ఉన్నాడు. వాడికి ఒకనాడు నాభీబంధం ఉంది. ఏ అమ్మ కడుపులోనో పడుకున్నాడు. వీడి బొడ్డుకి అమ్మ యొక్క ప్రేగుతో ముడిపడింది. ఆవిడ తిన్నన్నం బొడ్డులోంచి వెళ్ళింది కాబట్టి వీడు బతికాడు. వీడు బతికాడు ఆనాడు అమ్మ నాభీబంధమే కారణం. ఆ నాభీబంధం ఇప్పుడు లేదు కదా, హృదయబంధం ఉంది. ఇప్పటికే ఆవిడ వడ్డానంతో ఉంది అంటే ఆ నాభీబంధమే నువ్వు బతికావు. ఇప్పుడు నన్ను పోషిస్తున్నది ఆవిడ హృదయబంధమే. సూర్యచంద్రుల్ని స్థనాలుగా పెట్టుకుని నిన్ను పోషిస్తోంది. కాబట్టి ఆవిడ అమ్మ గుర్తుపట్టడానికి ఈ వడ్డాణము గుర్తు. కాబట్టి ఇప్పుడు రత్న కింకిణికారం యదశన రచన దామభూషిత అయిపోయిందా అక్కడతో? ఈ అమ్మతనాన్ని గుర్తుపట్టిన వాడైతే అసలు పరమ పారవశ్యంతో నమస్కారం చేస్తాడు. ఒకవేళ గుర్తుపట్టలేని వాడైతే, చదువుకోని వాడైతే, విద్యాగంధం లేనివాడైతే, అమ్మ అని గుర్తుపట్టడానికి చదువుకి సంబంధం ఏమిట్రా అని అడిగాడు. ఎంత గమ్మత్తుగా మాట్లాడారో చూడండి. అమ్మ అని పిలవడానికి ఎంఏ పాస్ అయి ఉండాలా, డాక్టరేట్ ఉండాలా? అమ్మ అని ఒక పాలేరు అమ్మని పిలుస్తాడు. ఏమీ తెలియనివాడు అమ్మ అని పిలుస్తాడు. అమ్మ అని విద్వాంసుడు అమ్మని పిలుస్తాడు. అమ్మ అని పిలవడానికి ఇది ఉండాలి, మా అమ్మ అన్న పొంగు ఉండాలి. నేను అమ్మ అని ఎన్నడూ పిలవను అన్నాడు అనుకోండి, వాడికి అన్నీ ఉండొచ్చు, వాడి ముఖాన బొట్టు లేనివాడు. వాడు అమ్మ అన్న కోసం వెంపర్లాడేవాడు అనుకోండి. వాడు ఏం చదువుకున్నాడు, వాడికి ఏ అర్హత ఉంది అని అడుగుతాయంటే, అమ్మని అమ్మ అని పిలవడానికి అర్హతతో సంబంధం లేదు. ఇది ఆ వడ్డాణం యొక్క గుర్తు.
ఇప్పుడు లలితా త్రిపుర సుందరిని పట్టుకునే అమ్మా అని పిలవడానికి మీరేం చదువుకున్నారండి, మీరు లలితా సహస్రం వినడానికని నువ్వు అడగచ్చా? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? ఆవిడ అమ్మరా? అమ్మ గురించి వినడానికి, అమ్మ గురించి అమ్మ అని పిలవడానికి లోకంలో అర్హతలు ఎక్కడున్నాయని అడిగారు. అందరికీ అర్హత ఉంది. ఆ కడుపున పుట్టడమే అర్హత. ఆ కడుపున పుట్టేవడానికి గుర్తేమిటి? వడ్డాణం పెట్టుకుంది. వడ్డాణం ఎక్కడ పెట్టుకుంది? నాభి మీద పెట్టుకుంది. నాభి ఎక్కడ ఉంది? కంచిలో ఉంది. కంచి నాభి స్థానం అయితే నీకు ఆ నాభి పిలిచారు. పురాణాలు పార్వతి లక్ష్మి అని పిలిచాయి. ఆ తల్లినే వేరొక తల్లి అమ్మా నాకు పసుపు కుంకాలు ఇయ్యి అంది. అలా అన్నప్పుడు గౌరమ్మ అంది. ఇంకొక తల్లి పెళ్ళైపోయిన తర్వాత అమ్మా నా మంగళసూత్రం కాపాడే అంది. నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడే అంటారు. అక్కడ బోర్డు ఏమని ఉంటుంది? పెద్దింటమ్మ అని ఉంటుంది. అంటే మాకో ఇల్లుంది, మా ఇంట్లో బిడ్డలు ఉన్నారు, ఆ ఇంటికి పెద్ద నేను, నా ఇంట్లో వాళ్ళందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకనమ్మా నాదో అయితే నా కుటుంబానికి నాకు భార్య 2 పిల్లలు ఉంటే ఇలా నువ్వు నాకు తల్లివి, ఇలా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ నువ్వు తల్లివి, నేను చిన్న ఇంటికి తండ్రిని, నువ్వు పెద్దింటికి తల్లివి, అందుకని నువ్వు పెద్దింటమ్మా. అమ్మా నేను నా బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నానో అలా కాపాడుకోగలిగిన శక్తి నాకు లేదు, కానీ పెద్దింటమ్మవి, నేను నీ బిడ్డలం కదా, అందుకని నేను మీకు బిడ్డలమని ఏమిటి గుర్తు? అమ్మ నువ్వు మా అమ్మవని నీకు పులిహార బూర్లు పట్టుకొచ్చాను, ఈ పులిహార బూర్లు తిను, అమ్మకి పెట్టుకుంటున్నాను. నువ్వేం చేస్తావో తెలుసా? పెద్దింటమ్మవి కదా, నీ ఇంట్లోంచి ఏ ఒక్క వ్యక్తి జారిపోకుండా కాపాడే అమ్మ, మళ్ళీ ఏడాది వచ్చి మళ్ళీ నైవేద్యాలు పెట్టుకుంటాను. వాడికి ఏం తెలుసు? ఏం తెలియదు. తెలియకపోయినా వాడు తలస్నానం చేసి ఇంత పులిహార వండుకుని, ఏదో ఇంత పచ్చన్నం వండుకుని, 4 బూర్లు వండుకుని, లేకపోతే 2 పళ్ళు అట్టుకుని, వాడికి ఎలా తోస్తే అలా వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి తలస్నానం చేసి ఉతికిన పంచ కట్టుకుని అక్కడ నిలబడి అమ్మోరికి నైవేద్యాలు ఎట్టుకున్నానంటాడు. మనకి చూడండి, నైవేద్యాలు ఇట్టారంటారు. ఆవిడ ఎందుకు పెట్టామంటే పెద్దింటమ్మ. ఇంకొకరు అంటారు మా ఊళ్ళో పేరంటాలమ్మ ఉందంటారు. పేరంటాలమ్మ అంటే ఏంటి? ఒక ఇంట్లో పేరంటానికి పిలిచారనుకోండి, ఎలా పిలుస్తారు? బొట్టు పెట్టి పిలుస్తారు. అమ్మ మా ఇంట్లో పేరంటం అవుతోంది రండి అంటారు. పేరంటానికి వెళ్ళారనుకోండి ఏం చేస్తారు? మళ్ళీ బొట్టే పెడతారు. పేరంటానికి పిలవబడడానికి, పేరంటానికి వెళ్ళి గౌరవింపబడడానికి హేతువు బొట్టు ఉండడమే. ఈ బొట్టు ఉంచుకునే అదృష్టం అందరూ ఉంచుకోవాలని అనుకుంటారు. ఎవరు ఆ బొట్టు రాలిపోవాలని కోరుకోకపోయినా కొంతమందికి బొట్టు ఎందుకు రాలిపోతోంది? అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా ప్రసరించలేదని గుర్తు. అమ్మ అలా ప్రసరణ లేకుండా ఉండకుండా ఎప్పుడూ నన్ను పసుపు కుంకాలతో ఉంచు. పేరంటాలకి వెళ్ళే తల్లిని, పేరంటంలో కుంకం పెట్టుకుని వచ్చే తల్లిని చేయి. నువ్వు ప్రతి చోట ముందు ఎలా గడప రూపంలో ఉండి బొట్టు పెట్టించుకుంటావో, లక్ష్మికమ్మిగా ఉండి తోరణం కట్టించుకుంటావో, అలా నాకు జీవితంలో కోరిక బొట్టు పెట్టి పిలిపించుకోవాలని, బొట్టు పెట్టించుకుని రావాలని. ఈ కోరికకి మాత్రం నన్ను దూరం చేయకే అమ్మా అని అడుగుతారు. కాబట్టి పేరంటాలమ్మ. ఇంకొకటి అంటాడు తలుపులమ్మ. తలుపులమ్మ అంటే వేసేసి ఉంటే మీకు లోపలదేం బయటికి రాదు, బయటికి లోపలికి వెళ్ళదు, అంతే కదండి. తలుపులేసి ఉన్నాయి, మీరు డజన్ అరటిపళ్ళు పట్టుకుని మా ఇంటికి వచ్చారు. ఈ డజన్ అరటిపళ్ళు మా ఇంట్లోకి ఎలా వస్తాయి? నేను తలుపులు తీసి మాట్లాడితే మీరు నాకు అరటిపళ్ళు ఇస్తే లోపల పెడతాను. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కోటేశ్వరరావు ఇంటికి వెళ్తే కోటేశ్వరరావు గారి దగ్గర ఈ పుస్తకం తెచ్చుకుందాం అనుకుని వచ్చారు. ఈ లోపల ఉన్న పుస్తకం బయటికి ఎలా వస్తుంది? తలుపులు తీస్తే. తలుపులు తమంత తాము తీసుకోలేదనుకోండి, మీరు బదలగొట్ట ఇచ్చా? బదలగొట్టకూడదు. తలుపు తీయమని కాలింగ్ బెల్ కొట్టాలి. 6 మాటలు కొట్టారు, తీయలేదు. మర్యాద ఏమిటి? ఏ కారణం చేతనో తలుపు తీయట్లేదంటే బహుశः లేచి వచ్చి తలుపు తీయకూడని స్థితిలో ఉన్నారన్నమాట. ఆయన ఏ పూజలోనో ధ్యానంలోనో ఉన్నారేమో. కాబట్టి మనం ఇంకెక్కువ విసిగించకూడదు, మనం వెళ్ళిపోదాం, ఇంకొకసారి వద్దాం. వెళ్ళిపోయారు. తలుపులు తెరుచుకోలేదు, మీ కోరిక తీరలేదు. అమ్మ కోరికలు తీరడం అంటే తలుపులు తెరుచుకోవడం. అందుకే ఓ కోరిక తీరిన వాహనం కొనుక్కున్నారు, తలుపులమ్మ లోకి వెళ్ళారు. ఓ ఏదో పుణ్యం కలిసి వచ్చింది, తలుపులమ్మ లోకి వెళ్ళారు. అంటే అమ్మ నీ అనుగ్రహంతో తలుపులు తెరుచుకుంటే నాకు ఈ భోగం వచ్చింది, ఇది చెప్పడం తలుపులమ్మ. ఇంకో చోట నూకాలమ్మ. నూకాలమ్మ అంటే అమ్మ నేను నూకలు తింటున్నానంటే, నూకలంటే అన్నం. పూర్వకాలంలో అన్నం కన్నా నూకలు జావే ఎక్కువ. ఉన్నవాడు అన్నం తింటాడు, లేనివాడు నూకల జావ తాగుతాడు. కాబట్టి ఆ లోకం అంతటికీ కావలసింది నూకలు. కోళ్ళుకేస్తే నూకలు, పావురాలకేస్తే నూకలు. లోకంలో ఎక్కువ తినేవి నూకలే, అన్నం తినేది తక్కువ. గంజి తాగేది ఎక్కువ, నూకలు తినేది ఎక్కువ. కాబట్టి అమ్మ 4 నూకలు నాకు భూమి మీద మిగలాలంటే, ఆయుర్దాయం ఉండాలంటే, నేను తినాలంటే, బతికుండాలంటే, ఆ కలియుగంలో ప్రాణం అన్నగతం కాబట్టి అన్నం దొరకాలి, అన్నం తినాలి, ఆ అన్నం జీర్ణం అవ్వాలి, నేను ఆయుర్దాయంతో ఉండాలి. ఈ ఏడాది వచ్చిన వాడిని వచ్చే ఏడాది కూడా వచ్చి నీ దర్శనం చేసుకోవాలి. కాబట్టి కాండ్రకోటలో నూకాలమ్మ.
కాబట్టి ఇప్పుడు మీరు ఏ పేర్లతో పిలవండి. పెద్దాపురం వెళితే మరిడమ్మ. అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతి పూట అప్లికేషన్ పెట్టుకుని తహసీల్దార్ గారి దగ్గర వీడు పొద్దున్న అన్నం ఇప్పటివరకు తినలేదు అనో సర్టిఫికేట్ తెచ్చుకోవాలేంటి? అదే మన ప్రభుత్వాలు అయితే చిత్రంగా ఉంటాయి. బతికున్నవాడే వచ్చినా నువ్వు బతికున్నావని సర్టిఫికేట్ పట్టరా అంటారు పెన్షన్కి. బతికున్నావు, అయ్యో నేను బతికే ఉన్నాను కదండి అంటే, నువ్వు బతికున్నావంటే మేము నమ్మం, నువ్వు బతికున్నావని ఒక గెజిట్ ఆఫీసర్ చెప్పాలి. అంటే వీడు వెళ్ళి కదలలేకపోయినా నేను బతికున్నానని ఓ సర్టిఫికేట్ ఇవ్వండి అంటే, వీడు బతికే ఉన్నాడు, కాళ్ళు వెనక్కి తిరిగిపోలేదని ఆయన సర్టిఫికేట్ ఇస్తాడు. అది పట్టుకొచ్చి ఇస్తే పెన్షన్ ఇస్తారు. చాలా చిత్రంగా ఉంటుందండి. రూల్ ఈజ్ రూల్, దాన్ని బ్రేక్ చేయడం. కామన్ సెన్స్ ముఖ్యమా రూల్ ముఖ్యమా అంటే రూలే ముఖ్యం. ఫ్రేమ్ చేసేవాడు అంత తలకాయ, ఇంప్లిమెంట్ చేసేవాడు అంతే తలకాయ. కాబట్టి చూడండి అంత గొప్పగా ఉంటుంది. నాకు అలాంటివి చెప్పినప్పుడు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. యుద్ధాలు జరుగుతున్నప్పుడు డాక్టర్లును ఈ తోటీస్ అని ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, యుద్ధ భూమిలో పడిపోతారు సైనికులు. పూర్వం అంటే రాత్రి యుద్ధం ఆపేవారు, ఇప్పుడు రాత్రి పగలు యుద్ధం జరుగుతుంటుంది. ఒకవేళ కొస ప్రాణంతో ఎవడైనా ఉంటే పిఓఐ అంటారు, పిఓడబ్ల్యూ ప్రిజనర్ ఆఫ్ వార్ అని అవతల వాళ్ళకి దొరికితే చీల్చి చెండాడేస్తారు నిజాలు చెప్పమని. అందుకని దొరకకుండా ఉండాలి అంటే వాళ్ళని అవతల దేశానికి ఖైదీలుగా దొరకకుండా కొన ప్రాణంలో ఉన్నా సరే ఎక్కించేస్తారు అంబులెన్స్. చచ్చిపోయాడు అనుకోండి, గబగబగబగబా డాక్టర్లు వ్యాన్ దిగొచ్చి యుద్ధ భూమిలో స్టెప్ పెట్టి చూసేస్తారు. చూసేసి ఊపిరి కొట్టుకోవట్లేదు, చచ్చిపోయాడంటే వాళ్ళు ఏం చేస్తారంటే గబుక్కుని కోట్ జేబులోంచి తీసి డెడ్ అనో స్లిప్ పెడతారు, చచ్చిపోయాడని. ఇప్పుడు మర్యాదగా తీసుకెళ్ళడానికి యుద్ధ భూమిలో అవకాశాలు ఏమి ఉండవు. ఆ శవాన్ని తీసుకెళ్ళిపోవాలి ముందు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు గబగబగబగబా కాళ్ళు చేతులు పట్టుకుని ఆ శవాల్లోకి విసిరేస్తారు. బతికుంటే ఒక అంబులెన్స్లోకి పెట్టేస్తారు, స్ట్రెచ్చర్ల మీద పెట్టేసి వెళ్ళిపోతుంటాయి గబగబాను. ఇందులో ఒక ఆయన కొస ప్రాణంతో ఉన్నాడు. డాక్టర్ గారు కంగారుగా ఏం చేశారంటే డెడ్ అని స్లిప్ పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తోటి వచ్చి ఆ స్లిప్ చూసి 2 కాళ్ళు చేతులు పట్టుకుని ఇందులోకి విసిరేస్తున్నారు శవాల్లోకి. ఆయన అన్నాడు ఐఎమ్ అలైవ్, నేను బతికున్నాను అని అరుస్తున్నాడు. ఈ తోటీలు అన్నారు షట్ అప్, ఇట్ ఈస్ సర్టిఫైడ్ యు ఆర్ డెడ్. వాళ్ళ నోర్ మోయ్, నువ్వు చచ్చిపోయావని స్లిప్ పెట్టారన్నారు. అది ఎంత అందంగా ఉంటుందో మన రూల్స్ కూడా అంత అందంగా ఉంటాయి. పెన్షన్కి వెడితే వాడు బతికున్నవాడే వచ్చాడు కదరా సర్టిఫికెట్ ఎందుకురా అన్నారు. బతికున్న వారికి సర్టిఫికెట్ అక్కర్లేదు. నువ్వు ఇన్నాళ్ళు పెన్షన్ తీసుకోకపోతే అనుమానం కాబట్టి సర్టిఫికెట్ కూడా అవసరం అనరు. ప్రతి 6 నెలలకి నువ్వు బతికున్నావని సర్టిఫికెట్ పట్టరా అంటే ఎంత దారుణంగా ఉంటుందో అలా తేవడం వీడిచ్చే భృతి కోసం. సరే నేను ఎందుకు ఆ జోలికి వెళ్ళాలి కనుక ఇప్పుడు నేను ఇంతకీ ఈ విషయం మీకు దేని కొరకు మనవి చేయవలసి వచ్చింది అంటే, అసలు బతికుండాలి, వచ్చే ఏడాది కూడా అమ్మ నీ దర్శనానికి నేను రావాలి కాబట్టి ఏడాదికోసారి వెళ్ళి కాండ్రకోటలో నూకాలమ్మ దర్శనం చేయి. మళ్ళీ వచ్చే ఏడాది కూడా అన్నం తిని మళ్ళీ అమ్మవారి దర్శనానికి వెళ్తావు. ఏడాదికోసారి అడిగితే మళ్ళీ ఏడాదికోసారి ఆవిడ నిన్ను దర్శనం ఇస్తూ ఉంటుంది, నీకు నూకలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడెవరు? నూకాలమ్మ కాదు. ఒక్కసారి అడిగితే చాలు అమ్మని. ఇంకా మళ్ళీ అమ్మ అన్నం పెట్టమ్మా అన్నారు అనుకోండి, అన్నం ఓటీ పెట్టి అన్నం కదా అడిగవు తిను అందం. అన్నం పెట్టమ్మా అంటే పప్పు కూర పచ్చడి పులుసు అన్నీ వేస్తుంది ఆవిడ. ఒక్కసారి అడిగితే చాలు. మళ్ళీ పెట్టే అమ్మ ఎవరో మరి ఇచ్చే అమ్మ మరిడి మహాలక్ష్మి మరిడమ్మ. కాబట్టి పెద్దాపురం వెళితే మరిడమ్మ. మీరు ఇలా ఎక్కడికి వెళ్ళండి ఆ తల్లి మీకు రూపు దాల్చి కనపడుతుంటుంది. ఆవిడే తిరుపతి వెళితే పద్మావతి తిరుచానూరు వెళ్ళారనుకోండి, అక్కడికి వెళితే అమ్మవారు ఎలా కనపడుతుంది మీకు? అలమేల్మంగ అంటారు. అలమేల్మంగ కాదు, అలర్మేల్మంగ అంటే పద్మము యొక్క గద్దె మీద కూర్చున్న తల్లి. పద్మము యొక్క గద్దె మీద కూర్చుంది కాబట్టి ఆవిడ పద్మావతి అంటారు. అయితే అలర్మేల్మంగ అంటారు. అది అనలేక అలమేలుమంగ అంటున్నారు. కాబట్టి అలా ఎక్కడికి వెళ్ళండి అలివేలు మంగమ్మ. ఏమీ అనలేని వాడు ఉన్నాడు అనుకోండి, అమ్మవారు అంటాడు. ఇంకా అనలేడు అనుకోండి, అమ్మోరు అంటాడు, మా అమ్మ అంటాడు. అయిపోయింది. అసలు అమ్మ నిన్ను అమ్మా అని పిలవడానికి ఏం చదువుకుని ఉండాలమ్మా? చదువుకున్న వాళ్ళే పూజలు చేస్తున్నారా? చదువుకోకపోయినా అమ్మని పూజించని వాడు లోకంలో ఉన్నాడా? ఏదో రకంగా అమ్మని పూజ చేసి బతుకుతున్నవాడే, అమ్మ పేరెత్తి బతుకుతున్నవాడే. అమ్మా నువ్వు లోకానికి అంతటివి తల్లివని చెప్పడానికి గుర్తేదో తెలుసా? నువ్వు పెట్టుకున్న ఈ వడ్డాణమే. ఈ వడ్డాణము చేత నువ్వు ఈ లోకములకన్నింటికి తల్లివి అన్న విషయం ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతోందమ్మా అంటారు మహానుభావుడు. అందుకే చూడండి,
ఆ తల్లి మీరు ఎక్కడికి వెళ్ళండి ఒక్కొక్క పేరుతో మీకు కనపడుతూ ఉంటుంది. శాస్త్రంలో ఆవిడ అలా కనపడి ఒక్క అమ్మ అనేకమైనటువంటి పనులు చేస్తుంది. మీరు చూడండి, అమ్మే సృష్టి చేసింది, మీకు కడుపులో పెరగడానికి అవకాశం ఇచ్చింది. ఆ అమ్మే బయటికి వచ్చాక పాలిచ్చింది. ఆ అమ్మే అన్నం పెట్టింది. ఆ అమ్మే మీకు విద్యాబుద్ధులు నేర్పించింది. ఆ అమ్మే తండ్రిని చూపించింది. ఆ అమ్మే రాత్రుళ్ళు ఆడుకుంటానంటే 4 దెబ్బలు కొట్టి పడుకోబెట్టింది. ఉరే ఇంకా నువ్వు నిద్రపోకపోతే నీకు వేడి చేస్తుందిరా అంది. కొట్టి నిద్రపుచ్చినప్పుడు అమ్మే, లయకారకుడైన పరమశివుడు. అన్నం పెట్టినప్పుడు స్థితికారుడైన విష్ణువు అమ్మే. నిన్ను కన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అమ్మే. కాబట్టి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఎవరిలో ఉన్నారు? అమ్మలోనే ఉన్నారు. కాబట్టి ముగ్గురు మూర్తుల యొక్క దర్శనం ఎందులో అవుతోంది? అమ్మలోనే అవుతోంది. కాబట్టి ఆ అమ్మ అనేక పేర్లతో అనేక ప్రదేశాల్లో ఉండి ఎన్నో కళ్ళతో నిన్ను అలా చూసుకుంటూనే ఉంటుంది. అందుకే భరతఖండంలో అమ్మవారికి వివిధ పేర్లతో దేవాలయాలు, పెద్ద పెద్ద క్షేత్రాలన్నీ. మీరు చూడండి, ఆవిడ విజయవాడ వెడితే కనకదుర్గ, దుర్గా అన్న మాట తలుచుకున్నా, దుర్గా దర్శనం చేసినా ప్రమాదాలు రావు. ప్రమాదాలు గట్టెక్కించడానికి కనకదుర్గ. శ్రీశైలంలో భ్రమరాంబ, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ. ఇంకొంచెం మీరు పెడితే ఒక చోట ఆవిడ బాలాంబ, వేరొక చోట కుంతలాంబ, వేరొక చోట మీనాక్షి, వేరొక చోట అఖిలాండేశ్వరి, వేరొక చోట ధర్మ సంవర్ధిని, వేరొక చోట కమలాంబ, వేరొక చోట అన్నపూర్ణ, వేరొక చోట తుల్జాభవాని, వేరొక చోట శారదాంబ, వేరొక చోట వింధ్యవాసిని, వేరొక చోట వైష్ణవి. ఇన్ని పేర్లతో ఎందుకుంది? ఒక్క అమ్మ నీకు అన్ని పనులు చేస్తున్నట్టే ఆ తల్లే అన్ని పేర్లతో అన్ని చోట్ల నిలబడి నిన్ను చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆ అమ్మని పిలిచినా, మీరు చూడండి, లోకంలో స్వామివారి దేవాలయానికి ఓ పేరుతో పిలుస్తారు. శివాలయంలోకి వెళ్ళారా అండి అంటారు. చిదంబరంలో నటరాజస్వామిని చూశారా? చిదంబరంలో శివాలయం చూశారా అండి అంటారు. లేకపోతే తిరుపతి వెడితే వెంకటేశ్వర స్వామిని చూశారా అంటారు. ఇది శివాలయం అంటారు, ఇది విష్ణు ఆలయం అంటారు, ఇది సుబ్రహ్మణ్యుడి ఆలయం అంటారు, ఇది గణపతి ఆలయం అంటారు. కానీ అమ్మవారి పేరు తెలియక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఆవిడ కనపడితే మాత్రం అమ్మవారు అంటారు. అమ్మవారి విషయంలో పేరు తెలుసుకోవాలన్న కుతూహలం అక్కర్లేదు. ఆ పేరు ఉంటుంది ఏదో. కానీ సాధారణంగా మనం ఏమనేస్తామంటే ఆ దేవాలయంలో ఉన్న స్వామివారి పేరు ఒకటే తెలుసుకుంటాం. మిగిలింది ఏమంటామంటే అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చారా అంటారు. శారదా నవరాత్రులు వచ్చాయనుకోండి, కాకినాడలో అమ్మవారి గుడికి వెళ్ళి వచ్చారంటే ఒకటే, బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి అని. ఎందుకని? పట్టణానికి అధిదేవత ఆవిడే. ఆవిడ నౌకాలమ్మ. కాబట్టి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటారు. గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళారా అంటే ఆ గుళ్ళో ఏ దేవత ఉన్నా సరే ఆవిడ అమ్మవారే. కాబట్టి అమ్మ అన్న పేరు అసలు పేరు, మిగిలినవి ఆవిడ ప్రకటించేటటువంటి విభూతి రూపంగా ఉంటుంది. ఉండి ఎక్కడెక్కడ ఉన్నా అమ్మగా ఉంటుంది. ఈ అమ్మతనంతో ఇన్ని రూపాలతో ఉండడం, ఇన్ని పేర్లతో ఇన్ని రూపాలతో మిమ్మల్ని రక్షించుకోవడమే. ఆ అమ్మే మీరు ఆడుకుంటుంటే, అన్నం వండుకుంటూ బాల్కనీలోకి వచ్చేసారి చూస్తుంది, సరిగ్గా ఆడుతున్నాడా, ఏమైనా గోళ్ళవి ఎక్కుతున్నాడా, వీడికి దెబ్బలు తగులుతాయని అలా చూసుకుంటున్నప్పుడు ఆ తల్లి విశాలాక్షి, ఇంత కళ్ళతో ఎక్కడున్నా రక్షించుకుంటోంది. ఆ తల్లి వాడు పిల్లాడు పుస్తకం పట్టుకుని అమ్మలా వెళ్ళిపోయింది కదా అని మెల్లిగా పేపర్ స్కోరు కొట్టారో చదువుకుంటున్నాడు అనుకోండి, ఆ అమ్మే వచ్చి చెవి మిలిపెట్టి, చాలే దిక్కుమాలే క్రికెట్ 365 రోజులు ఉంటుంది మిమ్మల్ని పాడు చేయడానికి అని వీపు మీద 2 దెబ్బలు కొడుతుంది. ఇప్పుడు కొట్టేది ఎందుకు కొట్టింది? వాడు వృద్ధిలోకి రావడానికి. ఇప్పుడు ఆవిడ అఖిలాండేశ్వరి, పరిపాలకురాలు. ఆమె నాన్నగారి పక్కన కూర్చుని, ఏమండి మన ఇద్దరం సినిమాకి వెడదామని ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు ప్రసన్నురాలైన నా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను కూడా సినిమాకి వస్తానమ్మా అని అడగడం తేలిక, నాన్నగారిని అడగడం భయం. ఆయన ఏ స్లిప్ టెస్ట్లో మార్కులు బాగా రాలేదో చెప్తాడు అప్పుడు. అందుకని నా అమ్మని అడగడం తేలిక. అందుకని ఇప్పుడు నాన్నగారి పక్కన ప్రసన్నురాలిగా కూర్చున్న అమ్మ శివకామ సుందరి.
నీకు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క అనుగ్రహం ఇస్తోంది. ఆ అనుగ్రహం ఇచ్చే పేరు నీకు తెలియకపోవచ్చు, పేరు తెలియకపోయినా ఆవిడ అమ్మే. కాబట్టి ఇన్ని పేర్లతో ఉన్నది అమ్మతనంతో ఉంది. ఆవిడ అమ్మతనంతో ఉంది అన్న ప్రధాన నిర్ధారణ ఈ అమ్మ అన్న మాట మాత్రం రేపు పేరులో పోదు. ఈ అమ్మ అన్న ప్రధానమైన పేరు వడ్డాణంతో ఉంది, నాభిబంధంతో. ఇది కంచిలో ఉంది. అందుకే నా వడ్డాణం ఆవిడ యొక్క అమ్మతనాన్ని తెలియచేసేటటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నామం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఆయన అన్నారు, తదన్యప్పానిభ్యామభయవరదో దైవతగణ త్వమైకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మతనానికి ఉన్నటువంటి చాలా గొప్ప విషయం ఒకటి నేను స్పృశించకపోతే దోషం చేసిన వాడిని అవుతాను. ఆ అమ్మ కడుపున పుడుతుందండి ఈవిడ. ఈ పిల్లకి మంచి భర్త రావాలని ఎన్నో నోములు ఆ అమ్మ నోయిస్తుంది. ఎన్నో అట్లు పోసి అట్ల తద్ది నోము చేయిస్తుంది. గొబ్బిళ్ళు పెట్టి బంతిపూలు పెట్టి పిల్లని ప్రదక్షిణం చేయమని పిల్ల ఆడుతుంటే తను పాట పాడుతుంది. ఆ పిల్లని కన్యాదానం చేసేటప్పుడు భర్తగారు ఆవిడ చెంబుతో నీళ్లు పోస్తుంది. ఇన్ని చేసి ఆ పిల్ల వృద్ధిలోకి వచ్చి మంచి భర్త వచ్చాడు. అమ్మ ఎంత ఐశ్వర్యం అనుభవిస్తోందో అంత ఐశ్వర్యంతో, అంత ఆనందంతో, ఇంకా ఎక్కువ ఆనందంతో కూతురు ఉందనుకోండి. అమ్మకి 2 కార్లు, కూతురికి 6 కార్లు. అమ్మకి 2 బంగళాలు, కూతురికి 8 బంగళాలు. ఇన్ని ఉన్నా ఇప్పుడు అమ్మ ఏం కోరుకుంటుందో తెలుసా అండి? గమ్మత్తు ఏమిటంటే ఒక్క చోట మాత్రం ఆవిడ రాజీ పడదు. ఎక్కడో తెలుసా? ఎంత అమ్మైనా పెళ్ళైపోయిన తర్వాత ఒకసారి పుట్టింటి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తను భర్త కలిసి తిరిగి వచ్చేస్తుంటే బొట్టు పెట్టి తీరవలసింది. మీరు చూడండి, నేను అన్నది అసత్యమా? నేనే కదండి పూజలన్నీ చేయించాను, నేను చేయిస్తేనేగా పిల్ల పెళ్ళయింది. ఇప్పుడు అది నాకు బొట్టెట్టడం ఏంటి కొత్తగాను అని వచ్చేస్తుంది ఏంటి? కూతురింటికి వెడితే తల్లి అయినా సరే తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టవలసిందే. ఆ బొట్టు పెట్టలేదనుకోండి కోపం వస్తుంది అమ్మకి. అమ్మ అన్న మాటకి ఉన్న ఒకే ఒక లక్షణంగా అమ్మవారు అడిగేది ఏమిటో తెలుసా అండి? ఏనానుగ్రహం చేత నువ్వు సువాసినిగా ఉన్నావో, ఈ స్థితిని పొంది ఉన్నావో, దానికి కృతజ్ఞతగా నా పాదముల మీద ఇంత కుంకం వేయించాలి. ఇంత కుంకం కానీ వేశారనుకోండి ఆ తల్లి పొంగి పరవశించిపోతుంది. అందుకే ఇంతవరకు వచ్చి దాపరికం ఎందుకు మీకు చెప్పేస్తున్నాను. మహాశివరాత్రి నాటి అసుర సంధ్య వేళలో కొన్ని వేల మంది సువాసినులతో ఏకకాలమునందు అమ్మవారికి ఇప్పటి వరకు మీరు దక్షిణ భారతదేశంలో చూడనటువంటి అపురూపమైన అమ్మవారి మూర్తికి మీరందరూ కుంకుమార్చన చేసుకునేటటువంటి గొప్ప కార్యక్రమ నిర్వహణ చెయ్యాలి అని సంకల్పం చేస్తున్నాం. ఇంత లలితా సహస్రం జరిగింది కదా, మీ అందరూ పొంగిపోయేటట్టు, అమ్మ పొంగిపోయేటట్టు మేమెంతమందిని చేసినా సౌభాగ్యవతులు చేసిన దానికి ఆవిడ పరవశిస్తుంది. ఆ కుంకం మీ చేత్తో వేయించాలని తాపత్రయపడుతున్నాం. అమ్మ ఎటువంటి కర్పూర తాంబూలం వేసుకుందని నేను మీకు ఉపన్యాసంలో చెప్పానో అటువంటి కర్పూర తాంబూలాలు ఎన్ని వేల మంది అయినా సరే ఇప్పించి మీ అందరూ ఆ తాంబూలం వేసుకునే అదృష్టం మీకు కలగాలని ఏర్పాట్లు చేస్తున్నాం. అది వివరంగా కార్యక్రమాలు మీకు చెప్తారు, మీకు చెప్పడం కోసమే కదా కార్యక్రమాలన్నీ. కాబట్టి ఇది అమ్మతనం యొక్క లక్షణం. శంకర భగవత్పాదులు ఎంత అందంగా మాట్లాడతారో చూడండి ఆ శ్లోకాన్ని. తదన్యప్పానిభ్యామభయవరదో దైవత గణ త్వమైకా నైవాసి ప్రకటితవరాభిత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. అమ్మ, లోకంలో ఉండేటటువంటి మిగిలినటువంటి దేవతలు ఉన్నారే, వాళ్ళు అభయముద్రలు వరముద్రలు పడుతూ ఉంటారు. అభయముద్రలు వరముద్రలు పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేస్తే, వాళ్ళకి నమస్కారం చేస్తే వాళ్ళు మాకేం చేస్తూ ఉంటారు? అభయముద్ర పట్టారు కాబట్టి భయం తీసేస్తారు, వరదముద్ర పట్టారు కాబట్టి మాకు వరం ఇస్తూ ఉంటారు. కానీ చిత్రం ఏమిటంటే అమ్మా, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదో తెలుసా అంటే శంకరాచార్యులు వారు ముందు 2 పాదాల్లో ఏమంటున్నారంటే, నువ్వు అభయముద్ర వరముద్ర పట్టలేదు కాబట్టి అమ్మ నీ పాదాలు పట్టుకుంటే నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తే మాకు భయం పోవడమును మా కోరిక తీరడం ఉండవా అంటారేమో.
శంకరాచార్యులు వారు అంటున్నారు, భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం. భయం పోవడం, కోరిక తీరడం అనేటటువంటివి అభయముద్ర వరముద్ర పట్టినటువంటి మిగిలిన దేవతల దగ్గరికి వెళ్ళి స్తోత్రం చేసి నమస్కరించడం వల్ల ఎంత గొప్పగా సమకూడుతాయో, అంతకన్నా అడిగిన దానికన్నా ఎక్కువగా కోరిక తీరి భయం పోవడం అనేటటువంటిది నీ పాదముల వలన కలుగుతుంది. అందుకని నువ్వు నీ చేతులతో చెయ్యక్కర్లేదు కాబట్టి అసలు నువ్వు ముద్ర పట్టలేదమ్మా అన్నారు. ఇది చమత్కారం. మిగిలిన దేవతలు చేతులతో పట్టారు అభయముద్ర వరముద్ర. అభయముద్ర అంటే ఏమిటండి? అభయముద్ర అంటే కుడి చెయ్యి యొక్క వేళ్ళు పైకి చూపిస్తున్నట్టుగా ఉంటే అభయముద్ర అంటారు. కుడి చెయ్యి ఇలా ఉందనుకోండి, అప్పుడు దాన్ని అభయముద్ర అంటారు. అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు పైకి చూడాలి, పైకి చూస్తే అభయముద్ర. వరముద్ర అంటే ఈ వేళ్ల యొక్క చివరి భాగములు ఎడమ చేతివి కిందికి చూడాలి, ఇలా ఉన్నాయనుకోండి అప్పుడు వరముద్ర అంటారు. ఇలా ఉంటే వరముద్ర, ఇలా ఉంటే అభయముద్ర. ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు ఇలా ఉన్నాడనుకోండి ఈశ్వరుడు, ఇలా ఉందనుకోండి అమ్మవారు, అది అభయముద్ర వరముద్ర పట్టింది అని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇలా అభయముద్ర వరముద్ర పట్టినటువంటి స్వరూపంతో మీకు నిజానికి మిగిలిన దేవతలు ఉన్నారని శంకరాచార్యులు వారు అంటున్నారు. కానీ అలా ఉన్న దేవతలు, ప్రధాన దేవతలు తక్కువ. మనకి కలియుగంలో కలవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారు మీకు అభయముద్ర వరముద్రతో ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా అండి? ఊరుహస్తం అంటారు. తొడకి కానీ చెయ్యి తగిలింది అనుకోండి అప్పుడు ఊరుహస్తం అంటారు. ఆయన తొడ మీద మొల మీద చెయ్యి తగులుతుంటుంది, అప్పుడు ఊరుహస్తం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా అంతే, తొడకి చెయ్యి తగులుతుంది, అందుకని ఆయనది ఊరుహస్తం. కంచిలో వరదరాజస్వామి పేరు వరదరాజస్వామి, కానీ వరదముద్ర పట్టరు ఆయన. వినాయకుడు అభయముద్ర వరదముద్ర పట్టడు. చాలామంది దేవతలు అభయముద్ర వరదముద్ర పట్టట్లేదు. అంతవరకు ఎందుకు? మీనాక్షి అమ్మవారు అభయముద్ర వరదముద్ర రెండు కలిపి పట్టలేదు. మరి శంకరాచార్యుల వారు మిగిలిన దేవతలందరూ పడుతున్నారని ఎలా అన్నారు అంటే, దీనికి కారణం ఏమిటంటే సాధారణంగా అని. సాధారణంగా అభయముద్ర వరదముద్ర పడతారు. కానీ అమ్మ నువ్వు అసలు పట్టలేదు, ఏ ముద్ర పట్టలేదు. ఎందుకు పట్టలేదు? అమ్మవారు 4 చేతుల్లో 4 పట్టుకుంది, ఆవిడేం ముద్రలు పట్టలేదు. ఆవిడ మీరు విన్నారు కదా, ఒక చేతిలో అంకుశం, ఒక చేతిలో పాశం, ఒక చేతిలో చెరుకు విల్లు, ఒక చేతిలో 5 పుష్పబాణాలు పట్టుకుంది. ఆవిడ ముద్ర పట్టలేదు. ఇప్పుడు ఆవిడ ఏ ముద్ర పట్టుకోకపోయినా ఈ 4గింటితో ఉండగా మీరు ఆవిడ పాదాలకి నమస్కారం చేశారనుకోండి, ఆవిడ ఏం చేస్తోంది? మీ భయం పోవడానికి హేతువులు ఏ ఉన్నాయో వాటన్నిటినీ తీసేస్తోంది. కేవలం వరదముద్ర, కేవలం అభయముద్ర పట్టినటువంటి దేవతల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే, మీరు భయంతో వెళ్ళారనుకోండి, మీ భయానికి ఏది కారణమో ఆ భయం తీసేస్తారు. ఆ భయం పోయింది అంటే దాని ఉద్దేశం ఇంకా భయం రాదనా? ఒక ఆయన భార్యకు ఒంట్లో బాగోలేదండి, ఆవిడికి అనారోగ్యం తీరాలి అని ఆవిడ ఆరోగ్యం కలిగితే వచ్చి నేను వెంకటేశ్వరుడికి తలనీలాలు ఇస్తాను అనుకున్నాడు. అంటే నా ఉద్దేశం వెంకటేశ్వరుడు వరదముద్ర అభయముద్ర పట్టాడని కాదు, ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఆయన మొక్కాడు. ఇప్పుడు ఆయనకి ఇంత గడ్డం వచ్చింది అంటే ఆయన భార్యకి ఇంకా స్వస్థత కలిగిందా? కలగలేదు. అంటే ఆయన ఇంకా భయంతో ఉన్నాడా లేదా? భయంతో ఉన్నాడు. మీకు అకస్మాత్తుగా ఆయన వచ్చే వారం ఒక గడ్డం అవి అన్నీ తీసేసి కనపడ్డాడు. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? ఆయన భయం పోయింది. ఇప్పుడు మీరు ఏమంటే తిరుపతి వెళ్ళి వచ్చేసారేంటే అన్నారనుకోండి, భగవంతుడి దయ వల్ల మా ఆవిడ్ని డిశ్చార్జ్ చేశారండి, కులాసాగా ఉంది, హాయిగా లేచి తిరుగుతోంది, ఏమి ఇబ్బంది లేదు, అందుకే వెళ్ళొచ్చేసానండి, మొక్కు తీర్చేసుకున్నానన్నాడు. భయం పోయింది. భయం పోయింది అంటే ఆయన జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందనే దాని గుర్తు. మీరు చెప్పండి, జీవితంలో భయపడవలసిన అవసరం పోయిందా? మళ్ళీ ఏదో రూపంలో ఇంకో భయం వస్తుంది. అలాగే వరదముద్ర, మీరు వరం అడిగారు, మా అబ్బాయికి ఓ మంచి ఉద్యోగం రావాలి, వచ్చేసింది అంటే ఇక మీరు ఎప్పుడు అడగరా? ఇక మళ్ళీ అడుగుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఈ అభయముద్ర వరదముద్ర పట్టింది మీకు ఎందుకు పనికి వచ్చింది? పూర్తిగా మీ భయం పోవడానికి పనికి రాలేదు, మీ పూర్తిగా మీ కోరికలు తీరడం అన్నది లేదు కదా. ఇప్పుడు దేవతల్ని కాదు ఆయన అంటున్నది తక్కువ చేసి, మీ స్థితిని అంటున్నారు శంకరాచార్యుల వారు. అసలు నీ జీవితంలో భయం అన్నది పూర్తిగా పోయేది ఎప్పుడు? నా జీవితంలో కోరవలసిన కోరిక లేదనేది ఎప్పుడు? ఈ రెండూ లేనప్పుడు నువ్వు అభయముద్ర వరదముద్ర అభయముద్ర వరదముద్ర అంటూ తిరుగుతూనే ఉంటావు. ఈ భయం పోయింది, మళ్ళీ భయం. ఇంక నువ్వు బాగుపడేది ఎప్పుడు రా జీవితంలో? ఆవిడ పాదాల మీద పడితే గమ్మత్తోటి ఉంటుంది.
ఏమిటో తెలుసా అండి? అసలు అభయముద్ర వరదముద్ర రహస్యం వేరండి. అందుకే కుడి చేత్తో ఇలా పడతారు అభయముద్ర. ఇలా కుడి చేత్తో అభయముద్ర పడితే అర్థం ఏమిటో తెలుసా అండి? నీ భయం పోగొడతానని కాదు దాని అర్థం. దాని అర్థం ఏమిటంటే, నా చెయ్యి ఎటు చూస్తోంది, తలములు ఎటు చూపిస్తున్నాయి, పైకి చూపిస్తున్నాయి. ఓరి పిచ్చాడా, ఈ భయానికి నా దగ్గరికి రావడం కాదు, ఈ భయం అన్నది ఎందుకు వచ్చింది నీకు? చాలా ఉన్నాయి, అందులో కొన్ని నేను పొందాలి, వేటి వల్లన్నా నాకు అపకారం కలుగుతుందని భయం వల్ల వచ్చింది. లోకంలో ఇన్ని లేవు, ఒక్క పరబ్రహ్మమే ఉంది. నువ్వు కూడా అందులో అంతర్భాగమే, నువ్వు కూడా పరబ్రహ్మమే. ఇది నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆకాశ స్వరూపుడివి. పైనున్న ఆకాశం ఏకంగా అఖండంగా ఎలా ఉందో నువ్వు కూడా అంతే. ఇది నీకు తెలిసిన నాడు నీ భయం శాశ్వతంగా పోతుంది. అందుకని అభయముద్ర పడతారు ఇలాగా. అంటే ఈ పైన ఉన్న ఆకాశం ఎటువంటిదో నువ్వు అటువంటి వాడివి, ఇది తెలియక భయపడుతున్నావు. వరదముద్ర ఇలా పడతారు. కోరిక కోరడం చాలా నీచం, అందుకే ఎడంచేత్తో తీరుస్తాను, కిందకి చూపిస్తారు. కిందకి దిగిపోతున్నావు, ఎడంచేత్తో ఇస్తాను, కానీ అలా పుచ్చుకుంటూనే ఎన్నాళ్ళు తిరుగుతావు? తృప్తి అన్నది లేదా జీవితంలో? అందుకే వరదముద్ర ఎడంచేత్తో ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నువ్వు అభయముద్ర వరదముద్ర పట్టకుండా నీ పాదాలు చాలమ్మా అన్నారు, భయం తీర్చడానికి. అమ్మవారు ఎందుకు పట్టలేదంటారు అభయముద్ర వరదముద్ర అంటే? దాని అర్థం ఏంటంటే, నీకు ప్రత్యేకంగా ఇలా ఉపదేశం చేసి నువ్వు ఆకాశ సమానుడివికా అని అనను, నీకు వరాలిస్తానని అనను. నువ్వు ఒక్కసారి నా పాదాల మీద పడ్డావా, ఇక నువ్వు వరం అడగవలసిన పని లేకుండా నీ కోరికలన్నీ తీరుస్తాను. ఈ దిక్కుమాల కోరికలు ఏమిటి, నాకేం లేదు కనుక అన్నీ ఉన్నాయి కనుక అన్న తృప్తికి ఎత్తేస్తాను. దాని వలన జ్ఞానం ఇచ్చి ఇక్కడే ఇప్పుడే నువ్వు ఈశ్వరుడిలో కలుసుకోగలిగినటువంటి స్థితిని నీకు కృప చేస్తాను. కాబట్టి రెండిటిని ఇస్తాను అని అమ్మ, ఒరే నువ్వు నన్ను నమ్మితే అమ్మా అని అనగలిగితే నీకు పాలిస్తానంటుందా? అనదు. అమ్మగా పాలిచ్చేస్తున్నా. అమ్మ నువ్వు ఇలా అంటే రక్షిస్తాను అనలేదు. కాబట్టి అమ్మగా ఆవిడికి అసలు ముద్ర లేదు. ఆవిడ పాదాల మీద పడిపోతే, శరణాగతి చేస్తే ఆవిడకున్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీ శత్రువుని శత్రువని అమ్మ దగ్గర చెప్పేస్తే చాలు, ఆవిడ పొంగిపోయి మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇది దొంగకి తాళం చెవులు ఇవ్వడం లాంటిది. మనసు ఇచ్చిందండి అమ్మవారు. ఈ మనసు ఇచ్చింది కాబట్టి మీరు సుఖాల కోసం వెంపర్లాడుతున్నారు. అమ్మ నా మనసు నేను గెలవలేకపోతున్నానమ్మా అని మీరు అమ్మవారికి వెళ్ళి చెప్పారనుకోండి, అంతే. అమ్మవారు ఏం చేస్తుందంటే గెలవగలిగిన శక్తి మీకు ఇచ్చేస్తుంది. మనసు తీసేయదు, మనసుని గెలవగలిగిన స్థితి మీకు ఇస్తుంది. ఇప్పుడు మీరు మనసుకి సాక్షి, మనసు వెంట మీరు పరిగెత్తారు. ఏమిటో అస్తమానం ఇన్ని కోరికలు కోరుతున్నావు, అవన్నీ ఏం తీర్చడం కుదరదంటారు. ఇప్పుడు మనసుని మీరు శాసిస్తారు. ఇన్నాళ్ళు మనసుకి మీరు వశపడ్డారు, ఈ శక్తిని ఇస్తాను. మీరు చెప్పింది బాగుంది, కానీ కోటేశ్వరారు మాకు ఒక అనుమానం. ఓ 2 రోజుల క్రితం అక్కడ కూర్చుని ఏం చెప్పారు మీరు హాల్లో? చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక తలకాయ శివుడికి గిల్లేశాడు. గిల్లేస్తే 4 చేతుల కింద అమ్మవారేమో బ్రహ్మగారి 4 తలకాయలు కాపాడింది. కాపాడినప్పుడు బ్రహ్మగారి భయం చేతులతో తీర్చిందని చెప్పారా లేదా? మరి అమ్మవారు అభయముద్ర పట్టలేదని చెప్తారే? బ్రహ్మగారి తలకాయలు 4 చేతులతో కాపాడినప్పుడు అభయముద్ర పట్టవా? మరి అమ్మవారికి అభయముద్ర లేదని మళ్ళీ ఈ శ్లోకంలో ఎలా చెప్తారు? అదే శంకరాచార్యుల వారి శ్లోకంలో. మరి రెండింటికి తేడా వచ్చేలేదు. అప్పుడు బ్రహ్మగారి చేతుల మీద చెయ్యి పెట్టి భయాన్నించి రక్షిస్తుంటే, మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతివదనై చతుర్నాం శీర్షాణం సమమభయ హస్తార్పణ దియా. చేతులతో అభయం ఇచ్చిందని ఆ శ్లోకంలో ఉందిగా. మరి అప్పుడు అది అభయముద్రేగా, చేతులతోనేగా కాసింది. కాపాడినప్పుడు ఆ చేతులు అభయముద్ర పట్టాయిగా. మరి పట్టలేదంటారా? ఇప్పుడు పాదాలే గొప్పవంటున్నారే. అభయముద్ర వరదముద్ర పట్టిన దేవతల కన్నా అమ్మవారి పాదాలు గొప్పవంటారే. మరి ఆ శ్లోకానికి ఈ శ్లోకం వ్యతిరేకం అవ్వలేదా అదే శంకరాచార్యుల వారిది? అంటే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. అమ్మవారు ఎక్కడున్నా అయ్యవారు ఉంటారు. ఎందుకో తెలుసా అండి? నేను పాలలో నీళ్లు కలిపానండి అన్నాను అనుకోండి, నీళ్లలో పాలు కలవలేదండి అని మీరు అనగలరా మీరు? పాలలో నీళ్లు కలిపితే నీళ్లలో పాలు కలిసాయి కదండి. అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ శివుడి యొక్క సగం కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ అర్ధనారీశ్వరులుగానే ఉంటారు. అమ్మవారు ఒక్కతి ఎప్పుడూ ఉండదు. ఆవిడ ఎరుపుతనంలో కలిసిపోయాడు కానీ శివుడు ఉన్నాడని చెప్పాను నేను మీకు కదండి. అలా కలిసిపోయి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిలో ఎటుపక్క శివుడు ఉంటాడు? ఇటుపక్క శివుడు ఉంటాడు, కుడిపక్క కదండి. ఈ కుడిపక్క సగభాగం పరమశివుడిది, ఈ సగభాగం అమ్మవారిది. అభయముద్ర పడితే ఏ చేత్తో పట్టాలి? కుడి చేత్తో పట్టాలి. కుడి చేత్తో పడతారు అభయముద్ర.
ఇప్పుడు భయాన్ని తీర్చవలసినటువంటి చెయ్యి గిల్లింది. ఏ చేత్తో గిల్లాడైనా? కుడి చేత్తోనే గిల్లాడు. ఎడం చేత్తో గిల్లితే ప్రత్యేకం ఎడం చేత్తో గిల్లాడని చెప్తారు. కుడి చేత్తోనే గిల్లేశాడు. అంటే ఏ చెయ్యి అసలు అభయాన్ని ఇవ్వాలో ఆ చెయ్యి శిక్ష వేసింది, గిల్లింది. ఇప్పుడు ఆ చెయ్యి గిల్లేస్తే ఎడం పక్కనున్నదేది? అమ్మవారి చెయ్యి. ఎడం పక్కనున్న చేత్తో కుడి చేత్తో ఆయన గిల్లేస్తే ఎడం చేత్తోని రక్షించేస్తే ఆయనకి కొంచెం అంటే నేను గిల్లేసేవాడిని నువ్వు రక్షించేసేవాడివి అంటుందేమో అని ఇప్పుడు ఆవిడేం చేసింది? ఒక చమత్కారం చేసింది. ఓరి పిచ్చాడా, నీ భయం పోవాలంటే ఏమీ లేదురా, తేలిక మార్గం ఉంటుంది అని ఇలా అంది. అంటే ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే భయం పోతుందో చూపించింది. కుడి చేత్తో రక్షించడానికి అవకాశం లేదు, ఎందుకంటే కుడి భాగం శివుడిది, అది గిల్లింది. అందుకని ఇలా అంది. అంటే ఇప్పుడు ఏం చూపించింది? పాదాలు చూపించింది. ఈ పాదాలు పట్టుకున్నావా ఇక నీకు భయం లేదురా. ఇప్పుడు లోకంలో ఏది పట్టుకుంటే ఇంక అసలు భయం అన్న మాటకు అవకాశం లేదో అది చూపించింది. ఇప్పుడు ఆయన వెంటనే మనసుతో ఏమి పట్టేసుకున్నాడు? పాదాలు పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే రక్షణ లభించింది. అంటే ఈ తత్వం ఎప్పుడైతే తెలిసిందో 4 చేతులుగా ఉన్నవి పక్కనున్న శివుడి 2 చేతులు కూడా ఆవిడ ఒక్కతే పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తన యొక్క చేతులతో రక్షించడం అన్నది పాదాల మీద పడ్డం వల్లే రక్షించింది. ఈ చెయ్యి వరదహస్తం కాబట్టి ఊరే పిచ్చాడా ఈ కాళ్ళ మీద పడు, ఆయనతో రక్షింపచేస్తానని సంజ్ఞ చేసింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ అభయముద్ర పట్టిందని మీరు ఎలా అనుకుంటున్నారు? అభయముద్ర పడితే కుడి చేత్తో పట్టాలి. కుడివైపు శివుడు ఉన్నాడు, ఆవిడ పట్టే అవకాశమే లేదు. ఎడం చెయ్యే ఆవిడకుంది, ఎడం చేతి వైపు భాగం కాబట్టి పడితే వరదముద్ర పట్టాలి. ఇలా పాదాలు చూపించిన పాదాల మీద పడితేనే బ్రహ్మగారికి కూడా రక్షణ కలిగింది. ఇప్పుడు ఆ శ్లోకానికి ఈ శ్లోకానికి ఎక్కడొచ్చింది ఘర్షణ? ఏం లేదు, 2 శ్లోకాలు సరిపోయాయి. కాబట్టి అమ్మా, నీ పాదముల మీద పడినటువంటి వాడు ఎవరైనా సరే నీవు అమ్మవి కనుక రక్షించేయడమే నీకొచ్చు. రక్షించేయడమే వచ్చిన అమ్మవి కనుక నువ్వు అసలు అభయముద్ర వరదముద్ర పట్టవు. అమ్మ ముద్రలు పట్టదు, రక్షించడమే తెలుసా. పిల్లాడు ఏడిస్తే రక్షించేస్తుంది అంతే. అందుకే అమ్మ అంటే చాలు, అమ్మ రక్షించేస్తుంది. అందుకే మూకశంకర్లు ఒక చమత్కారమైన శ్లోకం చెప్పారు, పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఆయన అన్నారు, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామ పీఠగత కాచన విహరతి కారుణ కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కుంకుమ పువ్వుల యొక్క గుత్తి ఎలా ఉంటుందో అంత ఎర్రగా, అంత సౌకుమార్యంగా, అంత లావణ్యంగా, అంత కోమలంగా ఉన్నటువంటి ఒక ఎర్రటి తీగ ఒకటి కాంచీ క్షేత్రంలో అల్లుకుందిటే. ఎవరావిడ? కామాక్షి. అమ్మా, ఎర్ర తీగ ఉందే అది పరమదయ్యగలిగిన తీగమ్మ. ఆ తీగ ఏం చేస్తుంటుందో తెలుసా? కారణ పరచిద్రూప, ఎవరెవరు అమ్మా అని పిలుస్తున్నారో వాళ్ళందరినీ కూడా పరచిద్రూపమైనటువంటి పరమశివుడు ఉన్నాడే అచ్యుత్, ఆ శివుడిలోకి కలిపేస్తుంటుంది. అమ్మా అని పిలిస్తే చాలు, ఇక్కడ అన్నం పెట్టేస్తుంది, ఇక్కడ సుఖాలు ఇచ్చేస్తుంది, తృప్తినిచ్చేస్తుంది, జ్ఞానం ఇచ్చేస్తుంది. ఆవిడే శివుల్లో కలిపేస్తుంది. కానీ ఆ అమ్మ మాకు కనపట్టలేదని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం కుంకుమ పూల గుత్తి ఎంత ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో అంత ఎర్రతనంతో నాజూకైనటువంటి తీగ అల్లుకున్నట్టు కామాక్షి రూపంలో ఆ కాంచీ క్షేత్రంలో నా తల్లి వెలిసి ఉంది అన్నారు మూకశంకర్లు. కాబట్టి కాంచీ వడ్డాణం నాభికి తగులుతుంది, అక్కడ ఉన్నది అమ్మ. మూకశంకరులు కూడా అక్కడికే వచ్చారు, ఆ అమ్మతనం దగ్గరికి. కాబట్టి ఆ నామము ఎంత గొప్ప నామం అంటే పైన చెప్పినటువంటి సూచనలు ఆ మిగిలిన నామాల్ని నిర్ధారణ చేస్తూ ఆవిడ అమ్మతనం గురించి స్తోత్రం చేస్తుంది. కాబట్టి రత్న కింకిణికారం యరసన దామభూషిత అన్నప్పుడు ఆ తల్లి వడ్డాణానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి ఏం కలుగుతాయి? పెళ్లిలో సరిగ్గా తెలియకపోయినా ఇప్పుడు ఈ నామం చెప్పిన వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి మంచి సంతానం ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉంటుంది, ఈ నామం చెప్పిన వాళ్ళకి సుఖశాంతులు కలుగుతాయి. అమ్మగా ఆవిడ మిమ్మల్ని రక్షిస్తుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి నామాన్ని ఇవాళ వసంత పంచమి ఈ రోజున ఆ తల్లి నా చేత చెప్పించి, ఏమి చేతకాక నేను చెప్పినా అయ్యో ఏదో చెప్తున్నాడు విందామని ఇంత భక్తితో మీరు విన్నారు. మనందరినీ ఆ తల్లి తరింప చేసినందుకు ఆ అమ్మ పాదములకు నమస్కరిస్తూ, ఇంత గొప్ప తిథి నాడు
ఇవాళ సరస్వతీ రూపాన్ని దర్శనం చెయ్యాలి అని చెప్పింది శాస్త్రం. అందుకే ఇవాళ నేను మూకశంకరుల శ్లోకం కూడా చెప్పా. గోపాలకృష్ణ గారి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అమ్మవారిని ఇవాళ సర్వశుక్లా సరస్వతిగా అలంకారం చేయించారు. ప్రత్యేకం వెంకటరమణ గారు వచ్చారండి. వెంకటరమణ గారు ఇవాళ అక్కడి నుంచి వచ్చి చేశారు అలంకారం. సరస్వతిగా విరాజమానమై ఉంది. వసంత పంచమి నాడు సరస్వతీ దర్శనం కన్నా భాగ్యహేతు ఇంకోట్లేదు. లలితా సహస్రం జరుగుతూ ఉండగా తల్లి అటువంటి అలంకారంతో ఉంది. ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని విడిచిపుచ్చుకోకుండా సరస్వతీ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళండి.